బెజవాడ వాసు మామూలోడు కాదండోయ్. ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడో తెలిస్తే బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించిన వాసుది బెజవాడలో ఒక సామాన్య కుటుంబం నుండి అడ్డదారిలో ఎదిగి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాసు అన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరతీశారంటారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలువడుతున్నాయి. ఇక సామాన్య కుటుంబంలో పుట్టి అతి స్వల్ప కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వాసు ఆస్తులను భారీగానే కూడబెట్టారని చెబుతున్నారు. వాసుకి చిన్ననాటి నుండి క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఆ పిచ్చి అతనిని బెట్టింగ్ల వైపు నెట్టింది. బెజవాడ నుండి హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా ఇతర రాష్ట్రాల్లో తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని కొద్ది కాలంలోనే వాసు విస్తరించగలిగాడు. వాసుది విజయవాడలో సాధారణ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. దీంతో వాసు తల్లి దోశలు వేసుకొని వాసుని పెద్దవాడిని చేసింది. వాసుకి ఇద్దరి తోబుట్టువులో ఒక సోదరుడు ఉన్నాడు. కానీ వాసు మాత్రం పెడదారిని ఎంచుకున్నాడు. దానిని రాచమార్గం మలుచుకోవాలని భావించాడు. క్రికెట్ బుగ్గిగా మారడంతో ఆయనకు ఆయతిచంగా డబ్బు వచ్చి పడేది. వాసు కుటుంబం విజయవాడ ఆంజనేయ వాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధిలో వాసు కుటుంబం నివసించేది. అయితే ఎవరికి ఈ స్థాయికి వెళ్లేందుకు అడ్డదారులు తొక్కాలని తెలియదు. ఇతర దేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నానని నమ్మించాడు. క్రికెట్ పై అభిమానంతో ఆ ఆట రాకపోయినా బెట్టింగ్లకు పాల్పడేవాడు. ఇందుకోసం గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర పట్టణాల్లో తన గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని నెట్వర్క్ కింద వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. అందరికీ వేతనాలు భారీగానే చెల్లిస్తుండటంతో వాసుకు అమాంతం సమాజంలో గౌరవం కూడా పెరిగిపోయింది. వాసుకు పెళ్లైంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. వాళ్ళంతా విజయవాడలోనే ఉంటారు. పెద్ద పెద్ద కార్లు వస్తుండటంతో వాసు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చుట్టుపక్కల వారు కూడా భావించేవారు. కోటి రూపాయల విలువైన 4 కార్లు వాసు కొనుగోలు చేశాడు. దీంతో పాటు అనేక ప్రధాన సంపాదన లక్ష్యంగా వాసు ఎదిగిన తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. అయితే రేవ్ పార్టీలు నిర్వహిస్తూ కొందరు ధనికుల సంతానం కళ్లలో పడ్డాడు. పార్టీలకు సెలబ్రిటీలను రప్పించడంతో పార్టీ అంటే వాసు పేరు గుర్తుకు వచ్చేలా చేసుకున్నాడు. అంతే, దశ మరింత తిరిగింది. ఇంతవరకు ఎలాంటి కేసులో ఇరుక్కోకుండా తప్పించుకున్న వాసు చివరకు బెంగళూరు రేవ్ పార్టీలో దొరకడంతో ఇప్పుడు అందరి నోళ్లలో నానానుతున్నారు.